మనం ఈవేళ ప్రభువా తండ్రి అని పలకగలుగుతున్నామంటే అది పలకడానికి అవకాశం ఇచ్చినటువంటిది యేసయ్య తన శరీరాన్ని బలిగా అర్పించి రక్తము కార్చుట ద్వారానే మనం ఇప్పుడు దేవుణ్ణి అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం. గమనించండి జనులారా, అనేక మంది క్రైస్తవులు, అనేక మంది జనము ఈ రక్తము అనే అంశం గురించి అవగాహన లేకుండా, మరి ఆ అవగాహన లేదు కాబట్టి రక్తములో ఉన్నటువంటి ఆ అర్థము, రక్తముకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ రక్తము లేకుండా, లేకపోతే దేవునితో సంబంధము, మనిషి సంబంధం ఏర్పరచుకోవడానికి రక్తానికి ఉన్న స్థానం ఏంటో మనం తెలుసుకోవాలి. రక్తం అనేది ఎలాంటిదంటే అది అవసరత. రక్తము లేకుండా మనిషి దేవునితో సహవాసము చేయలేడు, మనిషి దేవుని దగ్గరికి రాలేడు కూడా. ఈ అంశాలు మనం కొద్దిగా గమనించాలి. దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించుట ద్వారా ఏమి ఉద్దేశించాడు? ఆ కుమారుడు రక్తము కారుస్తూ మరణించాలి. మామూలు మరణం కాదు, రక్తము కారుస్తూ మరణించాలి. ఎందుకు? రక్తము లేకుండా, చిందించబడకుండా మనిషి దేవునికి సమీపస్తుడు కాలేడు. పాపపు పునాది మీద కట్టబడ్డది ఏదైనా ఖచ్చితంగా కూలుతుంది, ధ్వంసమైపోతుంది. పునాదులు సరిగ్గా లేకపోతే భవనం ఎంత ఖరీదైనా, ఎంత ఎత్తుగా కట్టినా ఎక్కువ కాలం నిలవదు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా నీతి మీద స్థాపించాలి. కాబట్టి మనం ఏది చేసినా మంచి పునాది మీద కట్టాలి. పాపం అనేది చెడిపోయినటువంటి పునాది. యవనస్తులారా వినండి, నీవు ఎవరిని వివాహం చేసుకోవాలని ఉద్దేశిస్తున్నా, వివాహానికి ముందు ప్రీ మ్యారిటల్ సెక్స్ ఉండకూడదు. మీకు అందరూ అర్థమైంది కదండి? అర్థమైందా? ఎందుకు? అది తప్పుడు ఫౌండేషన్. ఏ తప్పుడు ఫౌండేషన్ మీద ఏది కట్టినా ఖచ్చితంగా కూలిపోతుంది. అందుకే దేవుని వాక్యానికి లోబడి జీవించుట నేర్చుకోండి. నీ మనసుకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కరెక్ట్ కాదు. వాక్యములో దేవుడు ఏది కరెక్ట్ అంటున్నాడో అదే కరెక్ట్. అనేక మంది జనులు కరెక్ట్ అన్నందుకు అది కరెక్ట్ అవ్వదు. మెజారిటీ రూల్, మెజారిటీ అంగీకరిస్తుంది కాబట్టి అది కరెక్ట్ అంటే అది తప్పు. ఏదైనా ఈ వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది తప్పే. కాబట్టి మన జీవితము, మన నడక, మన యొక్క లైఫ్ దేని మీద కట్టబడాలి? దేవుని వాక్యం మీద కట్టబడాలి. అనేక మంది జనులు ఏమనుకుంటున్నారో అది లోకపు దృష్టిలో అది సమంజసమా కాదా అనేది కాదు. దేవుని దృష్టిలో అది అంగీకారమా కాదా అనేది ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనకి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి సమస్తాన్ని మనం పొందకుండా ఆటంకంగా నిలబడేదే పాపం. దేవుని సన్నిధానంలోకి ప్రవేశము లేకుండా ఉంచుతున్నది పాపం. కానీ దేవుని సన్నిధిలోకి ప్రవేశించాలి, దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలంటే ఖచ్చితముగా రక్తము చిందించబడాలి. ఈ అంశాన్ని మనం కొద్దిగా చూద్దాం. మనిషి దేవుని దగ్గరికి, పాపంలో ఉన్న మనిషి దేవుని దగ్గరికి రావాలంటే రక్తము ద్వారానే రాగలడు. కొన్ని అంశాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. వాక్యంలో దేవుడు తెలియపరుస్తాడు ముందుకే, అన్నీ అనుభవించు కానీ అది ముట్టొద్దు అంటాడు, అది నాది అంటాడు. అలాంటిది ఈ వృక్షము, దాని ఫలం. రెండవది దశమ భాగం. ఏమన్నాడు? అది నాది అన్నాడు. అన్నాడా? అనలేదు? చెప్పండి, చెప్పండి గట్టిగా. అది నాది. ఇట్ ఈస్ హోలీ అంటు ద లార్డ్. దేవునికి అది ప్రతిష్ఠించబడి పరిశుద్ధమైంది. కాబట్టి జనులారా వినండి, దేవునికి సంబంధించింది మీరు ముట్టి దేవుని ఆశీర్వాదం కింద బ్రతకలేరు. ఆమేనండి.
హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవునికి చెందింది, దేవునికి సంబంధించిన దాన్ని ముట్టకండి, అది దేవునిది. దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఒక చిన్న పాపం చేస్తారు, చేసి అరే ఏమీ జరగలేదే, ఏమీ హాని చేయలేదు దేవుడు, నాకు ఏం తప్పు కాలేదు, నాకేమీ కొదువు రాలేదు, నన్ను దేవుడు మొత్తలేదు అని చెప్పి పర్లేదులే అనుకుంటారు. అనుకొని కొద్ది ధైర్యం వచ్చి ఇంకొద్దిగా చేస్తారు. ఎందుకు? బాహ్యంగా ఏమీ కనపడటం లేదు, ఏమీ అవటం లేదు. అయితే బాహ్యంగా ఆలోచిస్తూ ఏమీ కాలేదనే ధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. ఏం తెలియకుండా మరణం అనేది, నాశనం అనేది అప్పుడే మొదలైంది నీ జీవితంలో. మనిషి తన మంచి ఉద్దేశంతో ఆదాము అవ్వలు అంజూరపు చెట్టు ఆకులతో వారిని కప్పుకున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? అది నేను అంగీకరించను అన్నాడు. అందుకే తనంతట తాను వారికి ఏమి అనుగ్రహించాడో అదే వారు ధరించాలి. అలాగే దేవుడు ఏది ఏర్పాటు చేశాడో దానిని బట్టే మనము దేవుని దగ్గరికి రావాలి తప్ప, మనం అనుకున్న విధానంలో మతపరముగా ఏదో మతంలో ఈ విధంగా చేశారు కాబట్టి, ఆ మతంలో ఈ విధంగా చేశారు కాబట్టి ఆ విధానంలో రావడానికి అవకాశం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలోనే రావాలి. లేకపోతే ఏమైంది? దేవుని యొక్క ఉగ్రత మనము గమనిస్తున్నాం. ఇక్కడ దేవుడు ఎందు నిమిత్తమై పిలిచాడో ఆ పనిలోనే ఉండాలి. యాజకులు అహరోను కుమారులు, వారే ఆ ధూపాన్ని అర్పించాలి దేవునికి. కానీ వీరేమన్నారు? మేము కూడా మీతో సమానం అన్నారు. అందుకే దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క ఉగ్రతను ప్రదర్శించాడు. చూడండి జనులారా, ఏం నేర్పిస్తున్నా అంటే ఇవాళ ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాక్యానికి లోబడి హ్యూమిలిటీ అంటే తగ్గింపుతో మనము దేవుని దగ్గరికి, నువ్వు ఎవడివైనా సరే, లోకంలో ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు దేవుని ఎదుట శూన్యమే. అది ఎన్నడూ మనం మర్చిపోకూడదు. అందుకే హేరోదును నీవే దేవుడు అన్నప్పుడు ఏమైంది? పురుగులు బట్టి చచ్చాడు. ఆమెను చెప్పండి. నీవు లోకంలో ఎంత ధనికుడు అయినా, ఎంత గొప్పవాడు అయినా, ఎంతమంది జనులు నిన్ను హెచ్చించినా, నీ గురించి హర్షించినా, నీ గురించి పాటలు పాడినా ఎప్పుడూ మర్చిపోకు, నువ్వు యుర్ జస్ట్ నథింగ్ బట్ వేపర్. మనము దేవుని కృపను బట్టి జీవిస్తున్నామని మర్చిపోకూడదు. అందుకే ఎప్పుడు కూడా తగ్గింపుతో రావాలి. దేవుని అంశములు, దేవుని విషయాలు, దేవుని వాక్యము, దేవుని యొక్క విధానాలకి మనము లోబడాలి. దేవుని వాక్యానికి లోబడి దేవుని తెలుసుకోవాలనే కాంక్షతో ఉండి దేవుని ఆజ్ఞలను గైకొంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని దగ్గరికి రావాలి. మీరు బైబిల్ అంతా చదవండి. ఎక్కడైనా సరే బలిపీఠం కట్టబడితే, బలి అర్పించారంటే రక్తం కార్చాలి. రక్తం కార్చబడకపోతే అది అంగీకరించబడదు. యేసయ్య రక్తమే ఈ పాపానికి, పాపము అనేటువంటి సమస్యకి జవాబు. ఎందుకు? అది మచ్చ లేనటువంటిది, పాపము లేనటువంటి రక్తము కాబట్టి. మన రక్షణ కూడా దేని మీద ఆధారపడిందండి? రక్తం మీద. గట్టిగా చెప్పండి, రక్తము. గట్టిగా చెప్పాలి. యేసయ్య రక్తం మీద ఆధారపడింది. రక్తము లేకుండా దేవునితో సంబంధం ఏర్పరచలేడు మనిషి. ఇప్పుడు మనము నూతనంగా జన్మించిన దేవుని బిడ్డలమైన మనము, తిరిగి జన్మించిన ప్రతి ఒక్కడు కూడా దేని వలన తిరిగి జన్మిస్తున్నాడు, దేని వలన దేవుని కుమారులు అవుతున్నాం, దేని వలన దేవుని నీతి అవుతున్నామంటే అంతా కూడా యేసయ్య రక్తం మీద ఆధారపడుట ద్వారా. హల్లెలూయా. ఎల్లప్పుడికీ సరిపడేటువంటి రక్త బలి దేవుడిచ్చాడు. అది యేసయ్య రక్తం. పాపము లేదు, మచ్చ లేనటువంటి రక్తము చిందించబడ్డది కాబట్టే ఇప్పుడు మనం బలి ఇవ్వాల్సిన అవసరత లేదు. కానీ ఎప్పుడైనా సరే మనము ఆ రక్తం, ఏ రక్తం అండి? ఎవరి రక్తం? గట్టిగా చెప్పాలి. యేసయ్య రక్తం మీద ఆధారపడాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా దేవుని యేసయ్య రక్తము ద్వారా వస్తాం. మనం ప్రార్థన చేయడానికి మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ద్వారము తెరిచినది యేసయ్య రక్తం. అందుకే మీరు దేవునితో సంబంధం ఏర్పరిచినప్పుడు, మీరు దేవునిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునికి సంబంధించి ఏది చేసినా రక్తము యొక్క ఉద్దేశం మర్చిపోకండి. ఎప్పుడైనా రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక ప్రాణము బలి అర్పించబడ్డది అని గుర్తు చేసుకోండి. మనం ఈవేళ ప్రభువా
తండ్రి అని పలకగలుగుతున్నామంటే అది పలకడానికి అవకాశం ఇచ్చినటువంటిది యేసయ్య తన శరీరాన్ని బలిగా అర్పించి రక్తము కార్చుట ద్వారానే మనం ఇప్పుడు దేవుణ్ణి అబ్బా తండ్రి అని ప్రార్థన చేయగలుగుతున్నాం. దేవుడు ఏది చేయగలడో తన రక్తం అదే చేయగలదు. ఎందుకు? తన ప్రాణం రక్తంలో ఉంది కాబట్టి. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడైనా సాతానుని మన నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో తెలుసా? రక్త ప్రోక్షణ అవసరం. అందుకే ఐగుప్తులోంచి వారు విడిపించబడిన రాత్రి మరణదూత వచ్చినప్పుడు దేవుని బిడ్డల గృహాల్లో అది దర్శించలేకపోయింది, ముట్టలేకపోయింది. ఎందుకో తెలుసా? రక్తము ప్రోక్షించబడ్డది. అందుకే ఆ రక్తము ఎప్పుడు ఏ గృహానికైతే ప్రోక్షించబడ్డదో అక్కడ అడుగు పెట్టినప్పుడల్లా ఒక స్వరం వినబడ్డది. ఎవరు వినబడ్డది తెలుసా? పాస్ ఓవర్ అంటే దాటుము, ఇక్కడ ముట్టడానికి వీల్లేదు, నీకు హక్కు లేదు, ఈ గృహములో నీకు హక్కు లేదు. ఎక్కడ రక్తము లేదో అక్కడ వెళ్ళి ప్రథమ కుమారుణ్ణి, మొదటి కుమారుణ్ణి సంహరించింది. ఆమెను చెప్పండి. రక్తములో ఎంత బలం ఉందో చూడండి. యేసయ్య రక్తంలో ఇంకా బలం ఉంది. హల్లెలూయా. అంత బలమైన రక్తం ఇంకోటి లేదు. ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెల రక్తము ప్రోక్షించబడ్డదో అప్పుడు ఆ మరణదూత వారిని అంటలేకపోయింది. అలాగే కార్మేల్ పర్వతం మీద సాతాను ఏమీ చేయలేకపోయింది. ఎందుకో తెలుసా? కార్మేల్ పర్వతం మీద రక్తము చిందించబడ్డది. హల్లెలూయా. ఎప్పుడైతే రక్తము చిందించబడ్డదో రక్తము చిందించబడిన దగ్గర ఒక స్వరం వినపడతా ఉంటుంది, పాస్ ఓవర్, దాటుము, నన్ను ముట్టడానికి నీకు ఆస్కారము కానీ అధికారము కానీ లేదు. ప్రతి ఉదయాన్న మీరు లేచినప్పుడు మీరు ఒక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి లార్డ్ ఐ కవర్ మై సెల్ఫ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థించాలి. చెప్పండి, లార్డ్ ఐ కవర్ మై సెల్ఫ్ with the blood of Jesus. Mali, Lord, I cover myself with the blood of Jesus. Lord, I cover myself with the blood of Jesus. నువ్వు ఎప్పుడైతే యేసే రక్తముతో నిన్ను కప్పుకుంటావో అప్పుడు ఏమవుతావో తెలుసా? దేవుని సొత్తు అవుతావు. దేవుని సొత్తు అయినప్పుడు దాన్ని ఏమంటారో తెలుసా? నో ట్రెస్పస్ జోన్. అంటే ఆ స్థలంలో ఇతరులు అడుగు పెట్టడానికి అవకాశం లేదు, అడుగు పెట్టకూడదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు యేసే రక్తంతో ప్రోక్షించుకుంటావో అప్పుడు సాతానికి ఏ రకమైన అధికారం నీ జీవితం మీద ఉండకూడదు, ఉండదు కూడా. వస్తే ఎవరితో యుద్ధం చేయాలి సాతాను? కోర్ట్ ఆఫ్ లా. ఏ లా? దేవుని లాతో. కంచె అంటే ఏంటి? కవరింగ్, హెడ్జ్. సాతాను దాంట్లో ప్రవేశించలేదు, ఏ రకమైన హాని కూడా కలిగించలేదు. నువ్వు వేసావు. అది ఎలాగే వేసాడు దేవుడు? ఆయన అర్పించే బలుల ద్వారా రక్తములో ఆ యొక్క పరిధి ఏర్పాటు చేయబడి. అందుకే సాతాను ఏ రకంగా కూడా యోబుని శోధించలేకపోయాడు, హాని చేయలేకపోయాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ రక్తాన్ని వాడాలి, యేసయ్య రక్తాన్ని వాడాలి. ఇదొక ఆయుధము దేవుడు మనకిచ్చాడు. ప్రభువా, నీ యొక్క యేసే రక్తములో నన్ను నేను కప్పుకొనుచున్నాను. నా ఆరోగ్యాన్ని, నా శరీరాన్ని, నా యొక్క వృత్తిని, నా యొక్క వ్యాపారమును, నా యొక్క ఆస్తిని, మాకిచ్చిన గృహాన్ని, మాకిచ్చిన ఇళ్ళని, నాకిచ్చిన బిడ్డలను, నాకిచ్చిన భార్యను అన్నీ కూడా నీవు రక్తంలో కప్పొచ్చు. యేసయ్య రక్తముతో నువ్వు ఎప్పుడైతే ప్రోక్షించి కప్పుతావో సాతాను సమస్త అధికారాన్ని కోల్పోతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ విధంగా మనము జయకరమైన జీవితాన్ని జీవిస్తూ సాతాను నుంచి మనము యొక్క శోధన నుంచి, వాడి యొక్క ఉగ్రత నుంచి, వాడి యొక్క పన్నాగము నుంచి, వాడు చేస్తున్న చెడు నుంచి మనము తప్పించుకోగలము. రక్తాన్ని ఎదిరించగలిగిన ఆయుధము సాతాను దగ్గర లేదు. దేవుడు ఏర్పాటు చేసిన యేసయ్య రక్తము కంటే బలమైన ఆయుధం మనకి లేదు. హల్లెలూయా. కాబట్టి జనులారా, అజ్ఞానంలో బ్రతకకుండా ఈ సత్యాన్ని గ్రహించి యేసయ్య రక్తాన్ని వాడడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి ఈ విధంగా ప్రార్థించండి. లార్డ్, ఐ కవర్ మై సెల్ఫ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్.
devil, you cannot touch me. You cannot touch my business. You cannot touch my children. You cannot touch my husband. You cannot touch my wife. You cannot touch my properties. You can't steal. I cover everything under the blood of Jesus. Hallelujah. అని చెప్పినప్పుడు నమ్మాలి. ఎందుకంటే నూతన నిబంధనలో ఏదైనా సరే దేవుడి నుంచి పొందాలంటే విశ్వాస పరిమాణం, విశ్వాస మూలముగానే మనము పొందగలం. ఈ రక్తము కూడా విశ్వాసముతో మనల్ని మనం ప్రోత్సహించుకొని విశ్వాసముతో మనల్ని కప్పుకున్న మనల్ని దేవుడు కాపాడుతున్నాడు ఈ రక్తములో అని చెప్పి నమ్మిన వానికే అది పని చేస్తుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు విశ్వాసంలో బలపడ్డారని, దీవించబడ్డారని నమ్ముతున్నాను. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు మహత్కార్యాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మీకు ఎటువంటి ఆటంకం ఉన్నా, ఎటువంటి సాతాను శోధన ఉన్నా, ఇబ్బంది ఉన్నా, అస్వస్థత ఉన్నా, ఆర్థిక సమస్య ఉన్నా, వాటన్నిటి నుంచి కూడా మీకు విడుదల కలిగించే దేవుడు మన దేవుడు. అది నేను నమ్ముతున్నాను. మీరు అది అనుభవించగలరు. విశ్వసించినట్టయితే సమస్తము మీరు పొందగలరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మీకు అనారోగ్యం ఉన్నట్టయితే ఒక చెయ్యి మీరు ఆ టీవీ మీదో ఫోన్ మీద పెట్టండి. ఒక చెయ్యి మీ యొక్క శరీరంలో ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ మీరు చేయి పెట్టండి. పెట్టలేనటువంటి స్థలం అయితే తల మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు వందనాలు కలుగును గాక. మీకే మహిమ దేవ. మీరు అద్భుతాలు చేసే దేవుడు, మీరు స్వస్థతను అనుగ్రహించే దేవుడు. మీ గాయముల చేత మేము స్వస్థత నొంది ఉన్నామని మీరు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ప్రభా, ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే అనారోగ్యముతో సతమవుతున్నారో, ఎవరైతే బంధించబడి ఉన్నారో వారందరికీ విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. అది శారీరక అస్వస్థత అయితే ప్రభా, అది కిడ్నీ ప్రాబ్లం అయినా, అది స్కిన్ ప్రాబ్లం అయినా, అది లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయినా ప్రభా, అది లివర్ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏ వైరస్ అయినా, ఏ జ్వరమైనా ప్రతి దానిని యేసునామములో ఖండిస్తున్నాం ప్రభా. ప్రతి దాన్ని యేసునామములో బంధిస్తున్నాం ప్రభా. యేసునామములో వారికి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. ప్రభా, వారికి స్వస్థత అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ క్షణమే ప్రభా అద్భుతము జరుగుతుందని నమ్ముతున్నాను. ఈ క్షణమే మీ శక్తి వారిలోంచి పారుతుందని నమ్ముతున్నాను ప్రభా. మీరు వారికి విడుదల కలిగినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రభా. మీకు మహిమ కలుగును కాక. అంతేకాక ప్రభా, ఏ విధమైనటువంటి సాతాను ఇబ్బంది ఉన్నా, సాతాను బంధకమున వారి విడుదల కలుగును గాకని పలుకుతున్నాను ప్రభా. వారి ప్రతి విధమైన సాతాను శక్తిని యేసు నామంలో లయపరుస్తూ వారికి విడుదల పలుకుతున్నాను ప్రభా. యేసు నామంలో. హల్లెలూయా దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆర్థిక సమస్యలు ఉన్నట్టయితే వారికి జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. నడిపించండి, వారికి విడుదల కలిగించండి, సమృద్ధిని అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సమస్య నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు, స్వస్థత ఇచ్చినందుకు, మరి సమాధానం ఇచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. మనం ప్రార్థన చేసాం. మీరు ప్రార్థన చేసి ఏది అడిగినా పొంది ఉన్నామని నమ్ముడి అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నా లేకపోయినా పొంది ఉన్నామనే నమ్మకంతో దేవుని స్తుతిస్తూ ఎదురు చూడండి. ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు దేవుని స్వస్థత, విడుదల, ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.